మంచి సంసారమైన బాల వేగలాలు ఆదుకొని మరి ఆ పిల్లగాళ్ళు ఏ గద్ద అవుతారో ఆ పిల్లగాళ్ళు ఎక్కడుంటారో మరి ఆ పిల్లగాళ్ళు ఏ గద్ద అవుతారో ఆ పిల్లగాళ్ళు ఎక్కడ బతుకుతారో ఆ పిల్లగాళ్ళని ఏం చేస్తారో రెండు ఆదుకుంటానని మొండి సిద్ధ మూల గురువు విరహాల మల్ల జగిలి కాడ ఇద్దరు పిల్లలు పట్టుకున్నాడే అయ్యా లాలి నా గిరికల బంది పుణ్యానికేనా అదే వర్గం కూడా
మొండి చిన్న మూల కూడా మళ్ళీ దిగిలి కాడా అన్నట్టు పిల్లగన్ను 5 ఏళ్ళ పిల్లగన్ను చేసుకొని ఆ బాబు రంగలేసి అత్తల జాకెట్లు అయ్యబట్టేనా ఆనాడు పిల్లలు కాదే ఇప్పుడు ఆ కన్నతండ్రి అనుకున్న వీడికి నేను సాధిన ఫలభాగ్యం ఉన్నది ఇలా పిల్లలు వీళ్ళకి 5 ఏళ్ళ పిల్లలు అయిందే నా తనువు తాగడం పెట్టి అయినా నా పిల్లగళ్ళు ఇంటి పిల్లగళ్ళు అయ్యాక నేను బతుకుతా నా పిల్లగళ్ళు ఇంటి పిల్లగళ్ళు అయిపోయినాక నేను చచ్చినా మంచిది అనుకున్నాడు అగో ఇప్పటికప్పటికల్లా కావాలా పచ్చని సేని మీద రైతుకు ఎన్ని ఆశలు ఉంటాయో ఏ అబ్బాయికైనా పసి పిల్లగళ్ళ మీద అన్ని ఆశలు ఉంటాయా అమ్మన్న మాటలు పిల్లగళ్ళకు అయ్యండి అయ్యా తెల్లలేదా నాయనా నాయన అంటాను నా పిల్లలు రేపటికల్లా తెలివి కళ్ళు కావాలి తెలివి కళ్ళు కావాలని అమ్మలాది వెనకన పిల్లలు తీసుకుపోయి ఏది కాటి మొదరం వేసుకోవాలి బల్లల్లా ఆ బల్లలో పంతలేతుడు చెప్పి అయ్యా మరి నా పిల్లలు మాత్రం వెనకడు ఏమి లేని మేము పేదోళ్ళం అయ్యా కళ్ళ నోటి పేరిచ్చి కడుపులో తల్లించి నా పిల్లలకు చదువు నేర్పు అని బల్లల్లా పిల్లలాను అన్నాడు పిల్లగాళ్ళు 6 ఏళ్ళ పిల్లలు 1 ఎత్తు 2 అవుతారు 2 ఎత్తు 3 అవుతాను చిన్నప్పుడు నేర్పాలి సిరిగల్లో పూజ ఉన్నారమ్మా అయ్యా అన్నంటే పిల్లలైనా ఏమేళ్ళ పిల్లలాడా ఈ కన్నదాన్ని అనుకున్న రోజు కదిలేదు పోతే ఎంతమంది ఏమంటారు అని అంతమంది గట్లలో పోయి కట్లు కొట్టుకొచ్చి కట్టలో కట్లని కట్లు అమ్ముకొని పిల్లగళ్ళ పొట్ట దారపోతుంది పిల్లగళ్ళ పొట్ట దారపోతాండి అగో ఒకనాడు తినమందున ఆనాడు బల్లల్లో కన్న తండ్రి వచ్చి బిడ్డలు ఆలరాడని తొడ మీద కూసుండ పెట్టుకొని అవ్వల పిల్లగళ్ళ కన్నం పెడతా అంటే ఆడపిల్ల శ్రీవల్లిదేవి పిల్లగాడు శ్రీమంతరాజు వాళ్ళని చూస్తాండు కాదు నావా కన్న తల్లి పిల్లగాళ్ళ బిడ్డలు తిందురమ్మని కన్న తల్లి అన్నం పెడతాంటే గానాడు ఆ బిడ్డకు అవ్వ మీద మానాది పడ్డది నాకు అవ్వలేదా పిల్లల్ని ఎత్తి ఇప్పుడు నా చింతగాడు మా బాబు ఒక్కడే ఉన్నాడు బజాడ అడగాలనుకొని ఆనాడు ఆ పిల్ల సిలికలమ్మకొని చిన్న వేసుకొని ఆడపిల్ల తర్వాత అనమాట కన్న తండ్రి దగ్గరికి వస్తుంది నడుము ఎంబడి పెట్టుకున్నదే ఆడపిల్ల శ్రీవల్లి దేవి రామ 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 అయ్య రామ అన్నమాందూరి కట్టెల్లో వేయిండు కట్టెలు కొట్టుకొచ్చి కట్టెలు అమ్ముకొని కవులో పరమ తెచ్చి ఆ బిడ్డలు వినడిగలను అయ్యో ఉడుకుడుగలను పిల్లగల్లో పెడతాడు సరన్నదుడికి కన్న తండ్రి తింటాడు అయ్యా వచ్చటోగా బిడ్డనైనా కన్న తండ్రి చూసరా వచ్చటోగా బిడ్డనైనా చిలకలాటి చిన్న ఊరు
రవ్వలాంటి కళ్ళలు రవ్వలు సిలుగుడుతాడు బిడ్డ ముఖం పెరగాలి చూసి అవ్వా రోజు కిలకిల నవ్వుకుంటా ఊరికొచ్చి బాబు బాబు అని నా దగ్గరికి వచ్చి బాబు అన్నం తిన్నాడు దాని ఇలా మొక్క చిన్న వేసుకోండి గుడ్లాలు తిరుగుతాను ఏం సంగతి బిడ్డ బాబు ఒక మాట బాబు ఏంటిది బిడ్డ బాబు ఏదో మాట కాదే మేము బల్లలు ఉన్న కాడ వాళ్ళ కన్న తల్లిలాట అన్నం పట్టుకొని వచ్చి వాళ్ళ పిల్లల తొడ మీద కూసుండబెట్టి మట్టముడగ పెరుగు పోసి బాబు వాళ్ళకు ఒక్కొక్క బుక్క తినబెడతారు బాబు బాబు ఈ మొండి చింత కాడ నాకు నువ్వు కనిపిస్తానవే నీకు నేను కనిపిస్తానా బాబు బాబు నన్ను కన్నా నా అవ్వ లేదా బాబు నన్ను కన్నా నా అవ్వ సాధలేక సాధుల్లా కలిసిందా బాబు నన్ను ఏదాకా ఏ రాజ్యం అన్న వేయిందా లేకపోతే లంజయ్య కన్నదా లేకపోతే దొంగయ్య కన్నదా బాబు నేను పుట్టినాక ఆడి ఊరి పుట్టిందని నన్ను తీసుకుపోయే సెత్తు కుండీలన్న ఎత్తే బాబు నువ్వు ఆడి పిల్లల మీద కర్ర కర్ర బాబు అయ్యి దార బిడ్డల మీద దయగల్ల తండ్రి అయ్యి బాబు నన్ను తీసుకొచ్చి ఈ మొండి చింత కాడ నన్ను చదువుకుంటాను బాబు నన్ను కన్నా నావా ఎటుపోయింది బాబు బిడ్డ నీ అవ్వ వినడానికి లంగయ్య కనలే దొంగయ్య కనలే నీ కన్న తల్లి ధర్మాత్రాలు బిడ్డ ఎంతైనా నీకు ఒక పెద్ద ఉమంతరాలు ఉండగా అడవిలో సంతాన పడిపోతే నిన్ను నీ చిన్న ఒడిగట్టాడు ఒడిగట్టినాక 3 రోజుల వరకు నీ కన్న తల్లికి రోగం వచ్చి నీ కన్న తల్లి జీవనం పొంగ నిన్ను తీసి నా కాళ్ళ మీద ఎత్తాయో ఆడవిల్ల అని నీ పెద్దన్న దగ్గర పోతే భార్య మాటలు పట్టుకుని పాపకారి వాడి దగ్గర రాలేదు నీ అవ్వకుండా పట్టలేదు అయినా నేను దానం చేసుకున్నాక 11 రోజులు వెళ్ళినాక అవ్వా శశిరేఖ దేవి నా పిల్లల దాదు అని నేను నీ వదిన చేతిలో పెట్టి నీ వదిన కాళ్ళు మొక్కిన నీ వదిన గదువులు పట్టుకున్నా ఇవాళ పడిబిడ్డని చేతులు పెడతా నా మామ నా రెక్క పట్టిండని నా మీద నింద పెడితే నేను అందరి నోళ్ళ దేవుని వాళ్ళు బతుకున్నాను ఎందుకురా నా తను పాడుపడనని మిమ్మల్ని బాయిలేద్దామని పోతే ఊళ్ళో ఉన్నోళ్ళు ధైర్యం చెప్పి అయ్యా నువ్వు సావద్దయ్యా బతికి మనుండి సాధారణ నీ పిల్లలు చదువుకుంటే పేరు పెద్దగా వస్తుందంటే బిడ్డ నువ్వు అడవిల్లవని నువ్వు అపరాధమని నా బిడ్డను చదువుకుంటే రేపటికల్లా అయ్యో నా బాబు కట్టం వచ్చిందని బిడ్డ నేను మంచంలో పడ్డాను నా బిడ్డ ఇక్కడ అన్నం పెడుతుందని నేను మంది కాళ్ళు మొక్కి నేను గడకొచ్చి చదువుకున్నాను బాబు నువ్వు ఆడి పిల్లవని బిడ్డ నేను మంది కాళ్ళు మొక్కి అయ్యో నా బిడ్డ బతుకాలని బిడ్డ నేను కట్టెలు పట్టుకొచ్చి మీకు అయినగా నవ్వేటి అయ్యో బిడ్డ ఇలాగా బాబు యాదగిరి పానం పోదు 11 రోజుల బట్టి ఇంకా బిడ్డలు అయ్యో పాటు చూసుకుంటా మనవరాళ్ళు ఓ బాబు బాబని అయ్య వీధి పాట పాడతలేరా బిడ్డ ఉన్నన్ని రోజులేగా బాబు ఒడవని పదమైన బిడ్డలకు అయ్య బిడ్డలకు వెత్తలేదా యాదగిరమ్మా ఓ బిడ్డ శ్రీవల్లిదేవి రేపటికల్లా నేను వస్తాములో పడ్డాను నా బిడ్డ నన్ను నడుచుకుంటున్నాడు నేను మంది కాళ్ళు మొక్కి నిన్ను దాడుకుంటానే అమ్మా నేను అడవిల్లాను అంటే నా బిడ్డ
బాబు నన్నెత్తుకొని నానాబు ఆయనో వదిలేళ్ళ కాల మీద నువ్వు అడ్డవా వదిలే కాళ్ళ మీద నువ్వు అడ్డవా బతుకు మీద మన్ను అయ్యావో నాయనో బతుకు మీద దుమ్ము అయ్యావో నాయనో ఎందుకంటే చదివినావేవో నాయనో ఎందుకంటే పెంచినావేవో నాయనో నేను ఏం పెడతానని నానావో నాయనా నేను ఏం పోతానని నానావో నాయనో నన్ను కూడా చదివినావేవో నాయనా మనవలు వచ్చినాడేవో నాయనో పోరి మీద మన్నువయ్యా మన్నువయ్యా పోరి మీద దుమ్మువయ్యా దుమ్మువయ్యా నా పోరు పుట్టినాని ఓ నాయనా భార్యాను మింగనాని ఓ నాయనో రెండు వంట గింజలు తెచ్చి ఓ నాయనా వడ్ల గింజలు తెచ్చి ఓ నాయనో గొంతులోనే ఎత్తనా ఓ నాయనా నేను కక్కలేక మింగలేక ఓ నాయనో సాధిన బాగి కాదే ఓ నాయనో నేర్పినానా ఓ నాయనా నీ కాళ్ళు మొక్కినా నీ బాగి ఓ నాయనా చిన్ననాడు కాదు నానా ఓ నాయనా నీ మీద నువ్వు ఎత్తే ఓ నాయనా ఎందుకు పుట్టిన నాని ఓ నాయనో నా ప్రాణమీయేగా ఓ నాయనా బిడ్డ శ్రీవల్లిదేవి నానా నా కాళ్ళు ఒక్కటి బిడ్డ వాడి వెళ్ళవేమవ్వా 7 తరాలాడి కుదురాడి బిడ్డవే బిడ్డు అవ్వా కన్న బిడ్డతో నీ కాళ్ళు మొక్కించుకుంటే ఏ తండ్రికైనా తినే బుక్కెడన్న వెళ్ళవే అవ్వా నా కాళ్ళు మొక్కకే బిడ్డ ఓ బిడ్డో నా బిడ్డ కాళ్ళు మొక్కకే బిడ్డ ఓ బిడ్డో నా బిడ్డ ఆడి వెళ్ళవే అవ్వా ఈ ఎడవోకే బిడ్డ ఈత పాడబోకవ్వా ఓ బిడ్డ ఇన్నప్పటి కాంచెలు ఒకనాడు నిన్ను ఏడవనియలే బిడ్డ ఎంత మీ అవ్వలేసి రాదు ఎంత మీ అయ్యలేసి రాడే అవ్వా నువ్వు ఆడపిల్లవే అవ్వా. పరాలవే బిడ్డ. ఓ అవ్వా. ఈ ఆడ ఎంత మీ అవ్వలేసి వస్తుందా అవ్వలేనోళ్ళు ఎంతమంది లేరే బిడ్డ అయ్యలేనోళ్ళు ఎంతమంది లేరే బిడ్డ అవ్వలేల పాటు ఇది పని వేయన కాడ అన్ని తిరిగిన చక్కదనం ఉన్న నవ్వుకుంటా నాట్లేదంటే అమ్మాయిని ఓడగొట్టుకున్న బిడ్డలు వెనక పోకుండా కర్ర కర్రతో ఎప్పుకుంటా ఏడ్చే బిడ్డలు ఎంతమంది లేరే అమ్మా బిడ్డ ఏడవ కానీ ఆ ఏడ్చే బిడ్డను ఓదార్చండి కానీ ఆడు కన్నదాన్ని సుభాష్ అవ్వ నా తను తాకట్టు పెట్టి నేను చదువుకుంటా రేపటికల్లా ఎక్కడేమి లేనాడు నేను మాదిలకు మంచాలు వేసి దక్కలల్లో గాడులు కాసి నిన్ను ఒకంటి బిడ్డ చేద్దనే అవ్వా బిడ్డను ఏడవకండి బిడ్డ ధైర్యం చెప్పాడు కానాడు కన్న తల్లి గుండెలు ఊరిపోతానే అవ్వా ఇప్పుడు నా భార్య ఉంటే నా బిడ్డ నా ఎత్తు బిడ్డ అయిందని నా బిడ్డవు తీర చెప్పునా నా బిడ్డవు ధైర్యం చెప్పునా ఓ బిడ్డ ఈ ఎడవకి ఏ బిడ్డ అందరూ అబ్బాయి ఉండలే ఉండరని ఏడ్చే బిడ్డను ఓదార్చుకున్నాడే అమ్మా అన్నాడు ఆ కన్న తండ్రి వెనక బిడ్డ తినమట్టు తింటలేదు ఆ బిడ్డ మానాది పెట్టుకున్నదా కొడక ఇప్పటికప్పటికన్నా నువ్వు ఏ మనిషికైనా మానాది రోగాన్ని మందలేదు మనిషికి మానదులు అంతే కట్టే పిప్పి తగినాడు
ఏడవ కానీ నాకు వానరు తీరదేరని చెప్పుకుంటే వీళ్ళ సంగతి ఇక్కడ ఉంది ఆ మొండి సింతకాడ వీళ్ళు ఏడుచుకుంటే వీళ్ళకది ఇక్కడ ఉండంగా అగో ఇంటికాడ కొడుకు ఉమంత మహారాజు కోడలు శశిరేఖదేవి నా భర్త ఎక్కడ వాయనో అమ్మా అయ్యో నాదరావే ఎక్కడ వెళ్ళిపోతున్నాడా ఎటు వేణో ముండ కొడుకు 20 ముగ్గురు అడగాలను మొగళ్ళు మా ఆయన వచ్చిండు అడుమకనా ఓ ఏందో వచ్చిండు అడుమకనా మా ఆయన వచ్చిండు అడుమకనా ఎటు అసలు అందరికీ వేయండా పొంగ చూసినావా అటు కూడా పోలే అనుకోవచ్చు మరి ఇటు వచ్చిందా వచ్చిందా ఇటు మొక్కనా అయ్యో వచ్చిండు అటు ఎక్కిండు నువ్వు తోకాటు పుంచుకురావా మరి ఎటు వేయండో మూడో కొడుకు తాడు దింపమని తలపండి వరగా మనకి ఇల్లు సోదిన్నదా పిల్లగా సోదిన్నదా ఎటు పోతే కట్ట ఎవరు కనిపిస్తే మా సోపది పడతాడు మీ సోపది పడతాడు ఏదో దాకా తిరగరా అంటాడు చిన్న దాకా తిరుగుతాడు తాగుతాడు పొక్కలు పోతాడు వస్తాడు దాకా కోసం ఒప్పుకుంటాడు ఇంత ఆడు చెప్ప ఎటు వేయండు ఇందిరా అయ్యో ఈ తాడు తెప్పరో గాయనకున్నంత సోకలేదు నీకు ఏమన్నా ఆరాటం ఉన్నదా నీకు పిల్లమే సోయున్నా అదిరా ఏం చేయమంటావు అంటే కూర్చున్న కాడ చేతులు పట్టాలి లే మళ్ళా ఏంది అంటే గట్ల కాదు ఒక మాట మీ అయినప్పుడు మనం 10 రూపాయలు తెస్తే పాల ప్యాకెట్ తెచ్చుకొని సాయి చేసుకొని తాగేది ఇప్పుడు మీ అయ్యలేనా లేడా మనం పాల ప్యాకెట్ తెచ్చుకుంటే 10 రూపాయలు లేవా ఎవరికైనా మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు మనిషి వేయనాక మనిషి విలువ ఎందుకు అప్పుడు వెళ్తుంది ఉంటే మంచి అన్ని తీరు పెడితే మంచిది ఇంటి పంచి ముసలో నోరపోతుంది అని ఏదో ఇటు అత్తే ఉంచుకున్నా ముసలో పొత్తుల ఉండని అంటే అని నిలగొట్టి చిన్న 30 నేనే కరుపాని పోపిలితో నేను గింత బతుకు నేను మన కరువు పని డబ్బా పట్టుకొని పార పట్టుకొని గడపార పట్టుకొని 100 డేస్ వర్క్ 100 డేస్ వర్క్ కోనా నేను గింత బతుకి ఎటు నేనా నేను ఎప్పుడన్నా ఎండకెళ్ళినా ఎండకెళ్ళాడు ముసలోని అద్దె ఎండకెళ్తే సునకి నా టచింగ్ మై గ్లామర్ ఇస్ డామేజింగ్ అందుకే అవగాహన భూమన్నా మరి ఇంత పాటు మనకి ఎవరు పెట్టాము కదా అట్లా మనసు ఎగరం ఉండాలి ఈ పని గట్టుగా ఉండాలి నీకేమరక నేను చెప్పినట్టు నువ్వు విన్నావు అనుకో మనం కట్ట లేకుండా కట్టలు సంపాదించుకోవచ్చు పిచ్చిదానా ఇవాళ కూలి పోతున్న వారం 10 రోజులకి ఇస్తాను కట్టలు లేకుండా కట్టలు కట్టేస్తే నేను చెప్తా ఇను మై హూనా కదా కట్ల కాదు ఇప్పుడు మీ అయ్యే రాజ్యం అయితే ఉన్నది కదా ఆ రాజ్యం నువ్వు వేళ అంతే కదా అంతే పోతున్నా నేను వెళ్ళిపోతున్నా ఎవరు ఏందో ఇప్పుడు కత్తిరాల అడ్బొమ్మంటది ఇప్పుడు పోతాను అడిగి పోయి నువ్వు రాజం ఎట్లా వెళ్తావు
మా బాబు ఎట్లా వెళ్ళిండు అట్లా వెళ్తా అంతకంటే ఇంకా మంచిగా వెళ్తా. ఎట్లేలిండు మీ అయ్య ఎట్లేలిండు? ఎట్లా కత్తిరి వెళ్తామంటే ఆకలి వచ్చిన వాళ్ళకి అన్నం పెడతా, ఎండ కచ్చిన వాళ్ళు నీడ పిలుస్తా, రూపాయి వస్తే నీళ్ళు ఇస్తా, బరువుతోడు వస్తే బరువు దించుతా, 10 రూపాయలు అంటూ తిస్తా. మన వాళ్ళు ఇద్దరు తీసుకుంటా మర్చిపోతే ఫోన్ కిసండి మొగడు కిసండి మొగడు. అరే ధర్మం కొద్ది రాజ్యం వేయాలి. ఎవరైతే ఇప్పుడు మీ అయ్య రాజ్యం వేలిండు, నీళ్ళు తీసి నిలబెట్ట తీసి మంచిగా నీళ్ళు ఇచ్చిండు, సలమకలు ఇచ్చి సంతోషపరిచిండు. ఇంకా అట్లా వెళ్ళాక మనం పేరుకి ఎప్పుడు వస్తాం, పెద్దన ఎప్పుడు అవుతాం. మీ అయ్య పిచ్చోడు, మీ అయ్యకు రాజ్యం వేయాలి రాదు. అట్లా కాదు రాజ్యం వేయలేదు. ఎట్లరికేనా మంచిగా నువ్వు కచ్చిరికాడికి పోవాలి. కచ్చిరికాడికి పోయినాక నీ దగ్గరికి ఇద్దరు పంచలు వేసుకొని నీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వాని దగ్గర 1,00,000, దీని దగ్గర 1,00,000, 2 లక్షలు డిపాజిట్ పెట్టుకొని ఏం చేస్తావు? తెల్లారు పంచదార వానికి ఇస్తాడు, వానికి ఇస్తా, ఎవరి వాళ్ళకి ఇస్తా, పంచదార కూడా వాళ్ళకి ఇచ్చినాక అయిపోతుందా? నీ దగ్గర ఏముంటాయి? గట్ల కాదు, 2 లక్షలు నీ దగ్గర డిపాజిట్ పెట్టుకొని ఆ పంచ అది 6 నెలల పాటు వాయి చేసినాం అనుకో, వానికో పని చల్లారుతుంది, దీనికో పని చల్లారు. 2 లక్షలు తెచ్చి నాకు ఇచ్చినావు అనుకో, ఇవులే అటు అటే మీద నేను గిరిగిరి నడిపిస్తాను. మందు కొంపలు ముంచుకొని మనం బతాం అంటూ గట్ల నేను గిరిగిరి నడిపిస్తాను. ఏంది తల్లి నీతో రుణాస ఉంది. వేస్తావా, పోతావా, ఇంట్లో అంటావా, లేకపోతే నేను పోయేయాలన్న కచ్చిరు. నువ్వు వెళ్ళాక నా ఇల్లు ఉంటుందా? మరి పో గట్ల మనం కట్టలే కూడా కట్టలు వస్తాయి అన్నరా. దీన్ని ఏం చేయాలి అని అంటే కొడతాను. ఏమైంది? పోతాను ఇక ఇక్కడ పైన గిట్లా వేయనాక నీకు ఎవడో నమస్తే పెడతాడా? రాజు లెక్కున్నావా? మన గంగెట్టుడు కూడా ఎద్దులు అమ్ముకొని పగ్గాలు పనవర్లు పట్టుకొని ఇక పోతానా కదా పోకడా? అరే ఎందుకు ఆరుదోరు కొట్టకే నువ్వేమైనా రాజు లెక్కున్నావా? చెప్పురా వీడియో రాజు లెక్కున్నాడు. నువ్వు అందరి రాత్రులు ఒక తిరుగుంటా, అందరు గుణగానాలు ఒక తిరుగుంటా. రాజు అంటే రాజు లెక్కనే ఉండాలి, దొర అంటే దొర లెక్కనే ఉండాలి. ఇగో అట్లా కాదా ఊళ్ళకి వెళ్ళిపోతాను రేడరికేనా మొగడు అక్కలు ముక్కలు అనుకో, పిల్లాడి అదే సోకలు పడుతుంది. మొగడు తయారు చేయాలని నీ మీద పన్ను పోతారు. అందుకోరానికే నిన్ను మంచిగా అందంగా తయారు చేసి కచేరి కాదు వదిలేస్తా. ఇప్పుడు ఎట్టరికేనా? ఇప్పుడు పోలీసులకు ఏ డ్రెస్ ఉంటది? కాకి డ్రెస్. కాకి డ్రెస్. డాక్టర్లకు వైట్, లాయర్లకు నలుపు కదా. కాబట్టి మనం రాజులం కాబట్టి మనకు బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు పాడగాను అందంగా తయారు చేసి నువ్వు అవసరానికి రావద్దు, నువ్వు బయటికి రావద్దే. పాటకు టాలెంట్ నాకు ఎవరు నాదా అవే ముయ్యరా ముయ్యరా అవే నాదా అందంగా పాత గోడ కాడ మూత సుమారు వాడు అక్కడ ముక్కలు మెసులుతే పిసుకుతా మరే మొండికే ఏం తీసుకెళ్తే అయ్యో ఏదవా నా ఇష్టం గుర్తు పెడతానంటే